మక్కాను భారీ వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్తో ఒక్కసారిగా అతి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం చెరువులా మారింది. భారీగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. మక్కా, మదీనా, జెడ్డాలో భారీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బంది పడింది. మక్కా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మక్కాకు సౌత్ సైడ్ ఉన్న ఆల్ అవాలి పరిసరాల్లో వరదల్లో చాలా మంది చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరద నీటిలో బైక్తో పాటు చిక్కుకున్న డెలివరీ బాయ్ను స్థానికులు రక్షించారు. ఊహించని విధంగా వరద నీరు ప్రవహించడంతో అనేక కార్లు, టూరిస్టు బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్డాలో చాలా ప్రాంతాలు వర్షంతో దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా కురిసిన వర్షంతో రియాద్, మక్కా, ఆల్ బాహా, తబుక్తో సహా ఇతర ప్రాంతాలు దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సౌదీ అరేబియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.